వాళ్ళలో ఒక్కళ్ళు జనసేన వాళ్ళు లేరు. బాలశౌరి వైసీపీ నుండి వచ్చిన బాలశౌరికి ఓ సీటా, తెలుగుదేశం నుంచి వచ్చిన సానా సతీష్కి ఒక సీటా, అట్లాగే ఇంకో వైసీపీ నుంచి వరప్రసాద్ తిరుపతి అడుగుతున్నాడు కాబట్టి ఆయనకే. అప్పుడు ఇంకేం లెక్క ఉంది వీళ్ళకి ప్రాక్టికల్ గా? అంటే ఎంపీ సెట్ లో జనసేన వాళ్ళు ఎవరు పోటీ చేయట్లా, బయట నుంచి వచ్చిన వాళ్ళు. సొంత వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలో కూడా ఇప్పుడు ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు 7 8 మందికో సీట్లట. దర్శి ఒకటి, అట్లాగే వంశీకృష్ణ యాదవ్, ఇట్లా చూసుకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి. ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంతమందికి వస్తాయంటే 10 15 వస్తాయి అనుకుంటా. కాకపోతే పెద్దగా అందుకనే ముందు జాగ్రత్తగానే బలమైనటువంటి వ్యక్తులు లేకుండా ఇప్పుడు ఏదో గుంటూరు కూడా అడుగుతున్నారట. గుంటూరు పార్లమెంట్ స్థానం తోట చంద్రశేఖర్ మన చిరంజీవి ద్వారా చెప్పించింది ఏంటంటే, ఎట్లాగూ తెలుగుదేశానికి లేడు కదా ఎలా జయదేవు, గుంటూరు సీటు తనకి పిచ్చేటట్టయితే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా తను పోటీ చేస్తానన్నాడని ఓ ప్రచారం జరుగుతుంది. అయితే ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఉంది. భాష్యం ప్రవీణ్ తర్వాత నా దగ్గర ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ ఉంటే ఇప్పుడు భాష్యం ప్రవీణ్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ఆ సీటు ఈ ఉమ్మడి సభలు కనుక ప్రారంభిస్తే ఒక రాష్ట్రంలో ఏమైనా మార్పులు వచ్చేస్తాయా? ఖచ్చితంగా సభ వచ్చినప్పుడు మార్పు ఉంటుంది. ఆ రోజున అక్కడ నిండుగా ఉంటది. ఆ తర్వాత కార్యకర్తలు జోష్ వస్తుంది. అది కొంత నెక్స్ట్ జనంలోకి వెళ్ళడానికి ఉపయోగం. సీట్లు లెక్క తేలిన తర్వాత ఆ సభలు పెడతారు. ఒకవేళ ఈ లెక్క నచ్చకపోతే ఆ సభలు సక్సెస్ అవుతాయా? ఏముంటదండి, జనాల్ని పోగేయడానికి దాంతో ఏం సంబంధం. ఫ్రీగా వచ్చేవాళ్ళు కొంచెం తగ్గితే కనుక డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు, అందులో ఏముంది. జనసేనకు వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు డబ్బులు లేకుండానే వస్తారు, మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చినే తెస్తారు, అది కామన్.